గాజాలో ఎటు చూసినా విధ్వంసం, మనుషుల శవాలను కప్పేసిన అనంతమైనటువంటి శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఆ శిథిలాలను వదలకుండా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తోంది. ఇంకా మా దగ్గరేం మిగిలిందని ఈ దాడులు అని పాలస్తీనా ప్రజలు ప్రశ్నిస్తున్నా పట్టించుకునేవారే లేదు. నిన్నటికి నిన్న అమెరికా మద్దతిస్తున్నటువంటి ఓ సహాయ వ్యవస్థ మానవతా సాయాన్ని అందించే పని ప్రారంభించింది. హమాస్ పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ దాదాపు 3 నెలల పాటు మానవతా సాయాన్ని నిలిపివేయగా తాజాగా ఆహార పంపిణీ ప్రారంభమైనట్టు ఆ కొత్త సంస్థ చెబుతోంది. ఐక్యరాజ్య సమితి సైతం అది ప్రమాదకరం అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ సహాయ చర్యల్ని చేపట్టింది. ఎందుకంటే అక్కడి ప్రజలు దాడుల వల్ల కాకుండా ఆకలికి తిండి దొరక్క నీరు దొరక్క చచ్చిపోతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది మరణించిన రోజునే అత్యవసర సామాగ్రి సరఫరా ప్రారంభమైనట్టు సమాచారం. మరిన్ని ట్రక్కులతో ఆహార సామాగ్రి పంపిణీ చేస్తామని ఒక ప్రకటనలో అమెరికా మద్దతున్నటువంటి ఇజ్రాయెల్ సంస్థ తెలిపింది. అమెరికా మద్దతున్న కొత్త వ్యవస్థను ఐక్యరాజ్య సమితి, ఇతర సహాయ బృందాలు వ్యతిరేకించాయి. ఆహారాన్ని ఇజ్రాయెల్ ఆయుధంగా వినియోగించుకుంటుందని ఆరోపించాయి. ఆహారాన్ని హమాస్ దారి మళ్లించకుండా ఉండేందుకే కొత్త వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్నట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్ మద్దతుతో ఏర్పడ్డ గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ అధిపతి జేక్ వుడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత ఈ సాయాన్ని ప్రారంభించింది. అయితే స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేని పరిస్థితులు ఉండడం వల్లే తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు జేక్ వుడ్ ప్రకటించారు. మరోవైపు అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ, 10 మంది బందీల విడుదల, మృతి చెందిన కొందరు బందీల మృతదేహాల అప్పగింత కూడా ఉన్నట్లు ఆల్ జజీరా ఛానల్ తెలిపింది. ఇందుకు ప్రతిగా పాలస్తీనా ఖైదీలను 2 దశల్లో ఇజ్రాయెల్ విడుదల చేయనున్నట్టు సమాచారం. మొదట 5 ఇజ్రాయిలీ బందీలను విడుదల చేయగా 60వ రోజు మిగతా 5 హమాస్ విడిచిపెట్టనుంది. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎలాంటి ఒప్పందానికి హమాస్ అంగీకరించలేదని అమెరికా వర్గాలు అంటున్నాయి. అయితే మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ సైన్యం నిర్వహించిన వేర్వేరు దాడుల్లో 54 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా అందులో జబాలియాలో ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న 36 మంది ఉన్నారు. వారిలో 18 మంది చిన్నారులు కూడా ఉన్నారు. నిద్రలోనే వీరంతా చనిపోయారని స్థానికులు అంటున్నారు. మొత్తం 3 సార్లు ఈ పాఠశాలపై ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపించిందని స్థానికులు అంటున్నారు. జబాలియాలో చనిపోయిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 16 మంది ఉండటం కలిచివేస్తోంది. ఈ ఘటన గాజాలోని జనజీవనాన్ని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలపై మరోసారి ప్రశ్నల్ని లేవనెత్తింది. గాజా స్ట్రిప్ దశాబ్దాలుగా ఇజ్రాయిల్ పాలస్తీనా ఘర్షణకు కేంద్ర బిందువుగా మారిపోయింది. హమాస్, ఇజ్రాయిల్ల మధ్య విభేదాలు తరచూ హింసాత్మక ఘర్షణలకు దారితీస్తున్నాయి. ఇందులో ఇజ్రాయిల్ వైమానిక దాడులు, హమాస్ రాకెట్ దాడులు ప్రధానమైనవి. అయితే ఒక స్థానిక పాఠశాలని కూడా లక్ష్యం చేసుకోవడం మరోసారి అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఐక్యరాజ్య సమితి సహా ఇతర మానవ హక్కుల సంస్థలు ఈ దాడిని ఖండించాయి. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశాయి. కానీ ఈ విషయాలను పట్టించుకునే వారెవరు? ఐక్యరాజ్య సమితిని ఎవరు కేర్ చేస్తున్నారు? ఐరాస చెప్పింది కదా అని ఎవరు నెమ్మదిస్తున్నారు అంటే దానికి సమాధానం ఉండదు. అయితే గాజాలోని 19 నెలలుగా జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని గుడ్లప్పగించి చూసిన పాశ్చాత్య దేశాలు ఇప్పటికీ తెలివి తెచ్చుకుంటున్నాయని చెప్పాలి. ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచకోత నైతికంగా సమర్థించలేని, పూర్తిగా అసమతుల్యమైందంటూ కూడా కొత్త రాగం అందుకుంటున్నాయి. ఈ విషయంలో మొదట బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు తమ గళం విప్పారు. ఇజ్రాయెల్ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటన చేయగా కాస్త ఆలస్యంగానైనా అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు, జర్మనీ సైతం శృతి కలపడం ఇప్పుడు కొత్త పరిణామం అని చెప్పొచ్చు. ఇన్నాళ్ల పాపానికి ఇది ప్రాయశ్చిత్తం అనుకోవచ్చా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు. గాజాలో 1.5 ఏళ్లుగా అదే పనిగా బాంబుల వర్షం కురిపిస్తూ వేలాది మంది ప్రజల ప్రాణాలు హరిస్తోంది ఇజ్రాయెల్. క్షతగాత్రులకు, బాధితులకు తిండి, నీళ్ళిచ్చేందుకు, చికిత్స అందించేందుకు వచ్చిన వాళ్ళని సైతం వైమానిక దాడుల ద్వారా హతమారుస్తుంటే ఈ దేశాల్లో ఎవరికి ఇప్పటికీ నోరు పెగలడం లేదు. ఇప్పటికీ వాటి వైఖరి పెద్దగా మారినట్టు కూడా లేదు. ఎందుకంటే ఊచకోత సమర్థనీయం కాదంటూనే ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని ఎప్పటిలాగా 2 నాల్కల ధోరణి చూపిస్తోంది. 2023 అక్టోబర్ 7న పాలస్తీనాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. మొదట పాశ్చాత్య దేశాలు ఈ వాదనే చేస్తూ ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 1200 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని కాల్చి చంపి 251 మందిని అపహరించుకుపోయి వెళ్ళినప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారం మొదలైంది. నిజానికి ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి దేశానికి ఉంటుంది. కానీ దానికి ఉండే పరిమితి మాట ఏమిటి అన్నది ప్రశ్నగా ఉంటుంది.
ఎన్ని నెలల పాటు బాంబుల వర్షం కురిపిస్తే, ఎన్ని వేల మందిని చంపితే సదరు ఆ దేశానికి ఆత్మరక్షణ చేకూరుతుంది? ఇజ్రాయెల్ 2000 పౌండ్ల బరువుండే బంకర్ బస్టర్ బాంబులను విచ్చలవిడిగా ప్రయోగిస్తోంది. ఒక చిన్న ప్రాంతంపై, గాజాపై ఇంత పవర్ఫుల్ బాంబులు ప్రయోగిస్తుంటే ఆ దాడుల్లో వేలాది మంది అమాయక పౌరులు, ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్లు చనిపోతూ ఉంటే ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఇజ్రాయెల్ దళాలు గత 3 నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించి అక్కడికి అంతర్జాతీయ సహాయ బృందాలు కూడా అడుగు పెట్టకుండా పహారా కాస్తుంది. దాంతో అదేంటో గాని ఆ సాయం ఏదో తామే అందిస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించాయి. ఒకవైపు బాంబు దాడులు చేస్తూ మరోవైపు తామే సాయం అందించడం అన్నది ఎంత బూటకమో తరచూ మీడియాలో వస్తున్న కథనాలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, ఆహారం, మంచినీరు దొరక్క వేలాది మంది చనిపోతున్నారు. ఆకలికి తాళలేక వాహనాల వెంబడి పరుగు తీస్తున్న వారికి కూడా నిర్దాక్షిణ్యంగా వాళ్ళను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సహాయ బృందాలు అందిస్తున్న సాయం అదంతా కూడా ఇజ్రాయెల్ ఆధీనంలోని దక్షిణ గాజాలో 4 శిబిరాలకు ద్వారా మాత్రమే అందుతోంది. దూర ప్రాంతాల వాళ్ళు కిలోమీటర్ల దూరం నుంచి నడిచిపోవాల్సి వస్తోంది. ఉత్తర గాజాకు ఆ మాత్రం సాయం కూడా రావట్లేదు. అదురు బెదురు లేకుండా ఇజ్రాయెల్ సాగిస్తున్న మరణకాండపై సంపన్న రాజ్యాలు ఇప్పుడే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాయని దానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే, చరిత్రలో ఒక నెత్తుటి హోమానికి తాము మౌన సాక్షులుగా మిగిలిపోయామన్న నింద పడకూడదని అవి భావిస్తున్నాయి. చేసిందంతా చేసి ఇప్పుడు ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నాయి. కానీ తమ చేతులు కూడా నెత్తుటిలో తడిశాయని చరిత్రలో నమోదైపోయిందని గుర్తించడం లేదు. ఈ దేశాలన్నీ గతంలో ఇజ్రాయెల్కు ఎడాపెడా సైనిక సామాగ్రినిచ్చాయి. యుద్ధం చేయమంటూ కోట్లాది డాలర్లు కుమ్మరించాయి. ఇజ్రాయెల్ వాదనను భద్రతా మండలిలో మరో మాట లేకుండా సమర్థించాయి. ఇప్పుడు బ్రిటన్ ఇజ్రాయెల్పై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలుపుదల చేసింది. పాలస్తీనా ఏర్పాటు అంశంపై వచ్చే నెలలో సౌదీ అరేబియాతో కలిసి సదస్సు నిర్వహించనున్నట్టు ఫ్రాన్స్ ప్రకటించింది. ఇవి నిజానికి కంటి తుడుపు చర్యలు మాత్రమే. కానీ ఈ మాత్రం చర్యలు కూడా సమ్మతం కాదంటోంది ఇజ్రాయెల్. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు పరోక్షంగా హమాస్ బలపడేందుకు దోహదపడుతున్నాయనేది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరోపించారు. అఫ్కోర్స్ ప్రస్తుతం గాజాకు కావాల్సింది ఈ వాదోపవాదాలు, చర్చోపచర్చలు కాదు. వారికి కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు, ఉండడానికి గూడు కోరుకుంటున్నారు. ఇప్పటికే సుమారు 600 రోజులుగా ఏకపక్షంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధంలో అధికారిక గణాంకాల మేరకు 61,700 మంది మరణించగా అందులో 20,000 మంది పసివాళ్లేనని అంచనా. శిథిలాల కింద కన్ను మూసిన వారెందరో ఎన్నటికీ తెలిసే అవకాశం లేదు. వేలాది మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. మరిన్ని వేల మంది పిల్లలు కాళ్ళు చేతులు పోగొట్టుకొని వైద్య సాయం అందక రోధిస్తున్నారు.